నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. రోడ్డెక్కిన వేరుశనగ రైతులు మద్దతు ధర ప్రకటించాలని ఆందోళన. వ్యాపారస్తులు సిండికేట్ అయి ధర తగ్గిస్తున్నారని ఆవేదన. వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డు వద్ద ఘటన. పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వేరుశనగ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డు వద్ద శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే చుట్టుపక్కల ప్రాంతాల రైతులు, ఇతర జిల్లాల నుంచి రైతులు శుక్రవారం ఉదయం పరిగి మార్కెట్కు వేరుశనగ పంటను తీసుకొచ్చారు. శుక్రవారం ఈనాం వెబ్సైట్ మొరాయించడంతో అధికారులు ట్రేడింగ్ నిర్వహించలేదు. శనివారం మధ్యాహ్నం ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించగా 4,400 నుంచి 5,800 ధర పలికింది. దాంతో మద్దతు ధర రావడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డులోని దుకాణ సముదాయాలన్నీ మూయించి ఆందోళన వ్యక్తం చేశారు. ధర తగ్గడంపై అధికారులను నిలదీయగా సరైన సమాధానం చెప్పకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. వేరుశనగ క్వింటాలుకు 6,783 ధర ఉంటే ఇక్కడ 4,000 నుంచి 5,000 మాత్రమే ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పరిగి మార్కెట్ యార్డులో ట్రేడర్లంతా సిండికేట్గా మారి ధర తగ్గిస్తున్నారని రైతులు ఆరోపించారు. అధికారులు వచ్చి హామీ ఇస్తేనే తప్ప అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు. అధికారులు రైతులకు నచ్చజెప్పి మార్కెట్లోకి తీసుకొచ్చారు. మద్దతు ధరపై మార్కెట్ కార్యదర్శిని నిలదీశారు. గందరగోళం ఏర్పడటంతో రైతులు మరోసారి రోడ్డుపై బైఠాయించారు. దాంతో మార్కెట్ కార్యదర్శి ఇంతకుముందు జరిగిన ట్రేడింగ్ ని క్యాన్సిల్ చేసి మరోసారి ట్రేడింగ్ నిర్వహిస్తామని చెప్పారు. లేదా ఉన్నతాధికారులతో మాట్లాడి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేలా చూస్తానని చెప్పడంతో రైతులు శాంతించారు. వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.